ఇన్నేళ్ల నా జీవితంలో ఏనాడు పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టింది లేదు. అలాంటిది నా మీద కంప్లైంట్ ఇస్తావా? నన్ను సెల్లో వేయిస్తావా? ఇంతటి అవమానానికి గురి చేస్తావా? చూడండి, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. అసలు ఏం జరిగిందంటే... ఏం చెప్తావే? చెప్పు. ఈ సమయంలో సత్య ఇదంతా చేశాడని చెప్తే మరింత అపార్థం చేసుకుంటుంది. మాట్లాడవేంటి? చూడండి, నా కూతురు విషయంలో నేను మీ ఇంటికొచ్చి బెదిరించిన మాట వాస్తవమే గాని ఇదంతా జరుగుతున్నట్టు నాకు తెలీదు. ఛీ, నోరు ముయ్యవే నంగనాచి. చూడమ్మా, మీరేదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, బయటికి నడవండి. అది కాదు సార్, నా పేరుతో కంప్లైంట్ వచ్చింది కానీ బట్... అవునే, ఇప్పుడు ఆనందంగా ఉందా నీకు? ఎందుకు తొందరపడ్డావమ్మా? నా మీద పగబట్టింది కదా. పగతో నేనేం చేయలేదు. దయచేసి నన్ను ఇంకా అపార్థం చేసుకోకండి. అక్షయ్ కనిపించకపోవడం బాధాకరమైన విషయమే, కాదనటం లేదు. కానీ మరొక రోజైనా ఆగాలి కదా. ఈ లోపు వెతుక్కునే వాళ్ళం కదా. ఎందుకు అరెస్ట్ చేయించావు? మీ అమ్మ అరెస్ట్కి నాకు ఏం సంబంధం లేదు. అందుకే కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను. నిజంగా నావని? అవును. అయితే తొందరగా ఆ పని చెయ్యమ్మా. సార్, వేదవతి గారిని విడిచిపెట్టండి. నా కూతురు కనిపించకపోవడానికి ఆవిడకు ఎటువంటి సంబంధం లేదు. మీ పాప కనిపించిందా? మీ పాప ఆచూకీ తెలిసిందా? మీ కూతురు దొరికినట్టు మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి. మీరు కేసు విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు ఆమెను విడిచిపెడతాం. కంప్లైంట్ ఇచ్చిన పర్సనే కేసు విత్డ్రా చేసుకుంటానంటుంది. ఇంకా ఎవిడెన్స్ తో సంబంధమే ఉంది సార్. సార్, కాస్త కామన్ సెన్స్తో ఆలోచించండి. ఎవిడెన్స్ లేకుండా కేసుని క్లోజ్ చేయడం కుదరదు. సార్, ఈ న్యూస్ బయటకు వచ్చిందంటే నా భార్యకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. అంతేకా సార్, పల్లెటూరు వరకు చేరిందంటే